మా వీధిలోకి పిత్తపరుగులు వచ్చాయండోయ్! చాలామంది తీసుకున్నారు. మరి వాళ్ళందరూ తీసుకుంటూ ఉంటే నేను మాత్రం తీసుకోకుండా ఉండగలనంటారా? ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. వాటిని శుభ్రంగా బాగు చేసి నా పద్ధతిలో పులుసైతే పెట్టానండి. దానిలో ఏమేమేసానో, ఎలా చేశాననేది ఈ వీడియోలో మొత్తం కూడా షేర్ చేశాను. ఇక లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక నా పద్ధతిలో పిత్తపరుగుల పులుసు ఎలా పెడతానో ఏంటో అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఎప్పుడు పిత్తపరుగుల పులుసు చేసినా గానీ కాస్త అవి డ్యామేజ్ అవుతూ ఉండేవి. కానీ ఈసారి అలా కాకుండా ఫస్ట్ క్లాస్‌గా అయితే పులుసు రెడీ అయిపోయింది. అది ఎలాగో వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. అలాగే చెప్తాను గూడా. ఇంకా పిత్తపరుగుల పులుసు అంటే ఎంత టేస్టీగా ఉంటుందో దానికి ముందు కష్టం కూడా అంతే ఇదిగా ఉంటుందండి. ఇక ఆ పిత్తపరుగులతో నేను పడిన కష్టం ఒక పూటంతా సరిపోయింది. ఇక ఆ తర్వాత ఫైనల్‌గా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పిత్తపరుగులైతే అనుకోకుండా ఎండెక్కిన తర్వాత వచ్చాయండి. మరి అంతకంటే ముందు మరి కొన్ని పనులైతే ఉంటాయి కదా! అసలే మరి పిల్లల్ని స్కూలుకి పంపించాలండి. అదిగో నాగమణి ఏదో ఒకటి ట్విస్ట్ ఇలాగే పెడుతూ ఉంటుందని మీరు అనుకోవచ్చు కానండి. మరి పులుసు నేను తర్వాత చేశాను. ముందైతే కొన్ని పనులైతే చేసుకున్నానండి. అవేంటంటే పిల్లల కోసం పొద్దున్నే ఇడ్లీ వేశాను. అలాగే దానిలోకైతే టమాటో చట్నీ చేశానండి. మొన్నటి వరకు కూడా పల్లీలతోటి చట్నీ చేసి చంపేసింది. మరలా ఇప్పుడేమో టమాటో పచ్చడి చేస్తుంది రోజు అని మీరు అనుకోవచ్చు. ఇక ఏ వేలో వెళ్తే ఆ వే అన్నట్టు ఇక ఇంకో వేలోకి వెళ్ళలేకపోతున్నానన్నమాట. అవసరం అలాంటిది. ఇంకా నేను కూర కోసం అయితే పిల్లలకి బెండకాయలండి లేతగా ఉన్నాయి. చెప్పాను కదండీ పోయిన వీడియోలో అయితే బెండకాయలు మాకు తోటలో వేసిన వాళ్ళు, ఇంటి దగ్గర పెంచేవాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు. ఇవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయి కూడా. చాలా లేతగా ఉన్నాయి. వీటినైతే పిల్లలకి ఇగురుగా వండేసి బాక్స్‌లోకి పెట్టేస్తాను. వీటిని ఇలా సర్దుతుందేంటి నీళ్లు సరిపడకుండా ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. ఈ నీళ్ళన్నీ వంపేసి మరలా కొత్త నీళ్ళు తీసుకొచ్చి అప్పుడు వీటిని కట్ చేసుకొని కూర వండుతాననమాట. నా కత్తిపీట రెడీగా చూస్తుందండి. ఇక వాటిని కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకుంటున్నాను. ఈలోపైతే మరి పచ్చడి కూడా రుబ్బుకోవాలి కదండీ! అది రుబ్బుకోవడం అంటే మిక్సీ పట్టేసుకొని చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. పిల్లలకైతే టిఫిన్ పెట్టాలి. ఇక వాళ్ళైతే వాళ్ళ పనుల్లో ఉంటారండి. పెద్దోళ్ళు అయిపోయారు కదా! ఎవరి పనులు వాళ్ళు చేసుకునే తెలివితేటలు వచ్చినందుకు ఇక పని అయితే కాస్త తగ్గిందనమాట. ఇక నేను కూర అయితే ముందు ఒకే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేయించేసుకొని దానిలోకి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి చాలాసేపు మగ్గనిస్తాను. అలా మగ్గనిస్తే టేస్ట్ ఇంకా ఎక్కువ బావుంటుందండి. ఇది నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టులు గానీ, మసాలాలు గానీ, చింతపండు గానీ, నిమ్మరసం గానీ ఏది వెయ్యననమాట. దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అలా మగ్గనిచ్చేసుకొని ఇక ఎగరబెట్టేసుకుంటే కూర అనేది చాలా చాలా బావుంటుందండి. ఇందులో ఏమీ వేయకుండా ఏం టేస్ట్‌గా ఉంటదని అనుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే చాలా చాలా బావుంటుంది. నేను అలాగే అనుకునేదాన్ని మొదట్లో. ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమీ వేయకుండా అలాగే ఎగరబెట్టేసుకున్నా గానీ కూర చాలా బావుంటుందండి. అందుకనే చెప్తున్నాననమాట. ఇదిగోండి ఈ విధంగా కూర అంతా కూడా మగ్గిపోతే కూర చాలా బావుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందండో. ఏమీ లేదని ఏమీ ఆలోచించడం అవసరం లేదు. చాలా చాలా బావుంటుంది. మామూలుగా బెండకాయలు బయట దొరికేవైతే ఇలా చేయడానికి అస్సలు బాగోవండి. ఇవి ఇంట్లో ఉండే కాయలు, దొడ్లో పెట్టుకునే కాయలు ఉంటాయి చూడండి. వాటితో ఇలా వండుకుంటే బావుంటుంది. వేడి వేడిగా ఉందండి కూర. మరి ఏం చేస్తాం పిల్లలకేమో బాక్సులు పొద్దున్నే ఇలా పెట్టేయాలి హడావిడిగా. ఎంత ఎర్లీగా లేచి వంటలు మొదలుపెట్టినా గానీ అదే టైం అవుతుందనమాట. వేడివేడిగా ఇక బాక్సుల్లోకైతే సర్దేశాను. ఇక వాళ్ళకి బాక్సులైతే పెట్టేసి అసలైన పనిలోకైతే వచ్చాననమాట. ఇదేనండి అసలైన పని ఉదయం వేళల్లో. ఎందుకంటే జడలు వేయడం అంతలా ఉంటుంది. ఇక రోజులాగానే యూనిఫామ్ కాకుండా ఈరోజైతే సివిల్ డ్రెస్‌లో రమ్మన్నారంటండి. ఎందుకంటే మరి ఇండిపెండెన్స్ డేకి ఆహ్, ఎలాగూ గ్రూప్ యూనిఫామ్ వేసుకెళ్తారు కదండీ! అందుకని ముందుగానే పాపం ఈరోజు, ఆ రోజు కూడా అమ్మలు ఉతకలేరు అనుకున్నారో ఏంటో స్కూల్ యాజమాన్యం వాళ్ళు బుధవారం అయితే సివిల్ వేసుకొచ్చేయమని చెప్పారంట. ఇక సివిల్ డ్రెస్సుల మీద జడలు ఏ విధంగా వేసుకున్నా పర్వాలేదు. నేను మాత్రం తనకి 2 జడలు వేద్దామనుకుని ఇలా అయితే వేసేస్తున్నానండి. ఏ జడకి ఆ జడే ఉంచేసి మరి ఏం చేస్తామండి హడావిడిగా ఉన్నప్పుడు. కొంచెం టైం ఉందనుకోండి 2 విప్పేసి నూనె పెట్టి చక్కగా పాపిడి మరలా కొత్తగా తీసైతే వేస్తాను.
వేసుకుంటాను. హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా వేసేస్తానండి. దేనికి దానికే విప్పేసి, దేనికి దానికే నూనె పెట్టేసి. అరికాకైతే ముందే వేసేసానండి. ఇక ఆవిడ ముందే వేయించేసుకొని ముందే రెడీ అయిపోతూ ఉంటుంది. ఇక చిన్నది కదండి పాపం, నేను ఎలా చెప్తే అలాగే వింటుందనమాట. చున్నీలకైతే ఎప్పుడో మా రోజుల్లో పెట్టుకునేవాళ్ళమండి. 2 పక్కలన పిన్నులు పెట్టుకునేవాళ్ళం. లేదంటే చున్నీలు వేసుకునేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ట్రెండ్ మారింది. కానీ వీళ్ళ స్కూల్లో మాత్రం అదే ట్రెండ్‌తో రావాలని చెప్తున్నారంట. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఏదో పాత రోజుల్లోకి వెళ్ళినట్టయితే అనిపిస్తుంది వీళ్ళు చున్నీ వేసుకున్నప్పుడల్లా. వీళ్ళైతే రెడీ అయిపోయారండి. పాపం నా చిట్టి తల్లి జడల వేసుకునేటప్పుడే టిఫిన్ తింటూ జడల వేయించుకుంది. టైం అస్సలు ఉండదండి. పొద్దున్న మాటలు కూడా చదువుకుంటూ ఏదో ఒకటి రాస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు నేను ఎంత వారించినా కానీ మరి టైం అయితే అవ్వకుండా ఉండదు కదండి. ఇక బస్సు అయితే హార్న్ వేసింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదేం దుకాణం రా బాబు నాగమణి అనుకోవచ్చు. ఇక పాత సామానం, ప్లాస్టిక్ సామానం, పెరుగు డబ్బాలు ఇవేనండి. ఇక ఆటో నిండిపోద్దనమాట మా పెరుగు డబ్బాలు. అవన్నీ అమ్మేయడానికి అతన్ని పిలిచాము. అయ్యా వచ్చిందనమాట పెద్ద పరుగుల దగ్గరికి అనుకుంటున్నారు కదా. ఇదిగోండి పెద్ద పరుగులు అయితే ఇవి 100 రూపాయలు ఇవ్వండి. పొద్దున్నే ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు కానండి, డైలీ వస్తున్నారండి వీళ్ళైతే. నేనేమో వాళ్ళని చూసి చూడనట్టుగా వెళ్ళిపోనిచ్చేస్తున్నాను కానీ మరి ఇవి ఇష్టంగా తినే మగవాళ్ళు అయితే ఊరుకోరండో. వీటికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. పెద్ద పెద్ద చేపల కంటే కూడా ఈ చిన్న చిన్న పరుగుల్ని చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళల్లో మా వారు ఒకరన్నమాట. ఇక ఆయన కోసం వీటిని ఎంత కష్టం అనిపించినా కానండి బాగు చేయడానికి చాలా ఇష్టంగా చేసుకుని ఇక ఆయన కోసం కమ్మగా పులుసు అయితే పెట్టి కడుపు నిండా తింటూ ఉంటే నా మనసు అయితే నిండిపోతూ ఉంటుందన్నమాట. ఇక వీటిని బాగు చేసే విధానం అయితే తలలో చిన్న చిన్నగా తోకలు అవి ఉంటాయి కదండి, లోపల పొట్టు ఉంటుంది. ఇవి చిన్నయే కదా, కడిగేసి శుభ్రంగా వండేద్దాం అనుకుంటాం కానండి లోపల పొట్టలు ఉంటాయి కదా, పొట్టల్లో ఉండే పేగులు అవి తీయకపోతే చేదుగా ఉంటుంది. అందుకని వాటిని పని కట్టుకుని ఒక్కొక్కటి చొప్పున ఏరుకుంటూ ఆ తలలు తోకలు పొట్టలు అన్నీ తీసేయాలండి, పిండేసుకోవాలి. ఇక వీటికైతే పులుసు ఏమంత ఉన్నట్టు కనిపించదు కానండి పులుసు ఉంటుంది. చేపలు కదా ఎంతైనా, వీటి లక్షణం ఏంటంటే పులుసు ఉంటుంది. ఆ పులుసుతోటి మనం వండేసామంటే కూర నిండా తెల్ల తెల్లగా కనపడుతూ ఉంటుంది, వెండి మెరిసినట్టు మెరిసిపోతుంది. ఇక నాకైతే మరి ఒకదానికి అవ్వదు కదండి, వదినేమో ఇంటి దగ్గరే ఉంది. ఇక తను ఉన్నప్పుడు రొయ్యలు బాగు చేసిన, ఇలాంటి చిన్న చిన్న పరుగులు బాగు చేసిన నాకైతే చాలా సాయంగా ఉంటుందండి. ఇద్దరు ఒక పోటాపోటీగా అయితే ఈ చేపలని బాగు చేసేసుకున్నాం అనమాట. దీన్ని బాగు చేయడానికి కొంతమంది ముగ్గు ఉంటుంది చూడండి, ఒకటిలో వేసుకుంటాము, దాన్ని చేతులకు అద్దుకుని చేస్తారు. నేనైతే మాత్రం బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద చేతికి అంటించుకుని పొరుపుకొని అందులో ఈ చిన్న చిన్న పరుగుల్ని, పెద్ద చేపలనైనా సరే అలాగే చేస్తాను బూడిద సాయంతో. అవి లేకపోతే ఈ చేపలు తరగవండి ఎంతైనా కానీ మనకి. తెమలది అంటారు చూడండి, అలాగా ఇవి ఎంత చేసినా మనకి అవ్వవు. బూడిద పెట్టుకోవాలి, లేదంటే ముగ్గు పెట్టుకుని వీటిని చకాచకా చేసేసామన్నమాట. నేను ముందు చేత్తో చేద్దాం అనుకున్నాను, వదినైతే చేత్తోనే తీస్తుంది తలకాయలు తోకలు అలాగా. నేను చేద్దామని చూశాను కానండి నాకు ఎంతసేపటికి అవ్వలేదన్నమాట. ఎందుకంటే నా ఆయుధం కత్తిపేట కదండి, ఎలాంటి పని చేసినా కానీ ఏది జరిగినా కానీ కత్తిపేటే. ఇక దాంతో శుభ్రంగా అన్నీ అవచేసేసామండి. ఇక చెరో చెయ్యి వేసేసుకుని ఇవి బాగు చేయడానికి దాదాపుగా 2 గంటలు పట్టిందండి. టైం 12 అయిపోతుంది. ఎప్పుడో కూర్చున్నామన్నమాట. ఇక గబా గబా చేయబట్టి ఆ మాత్రమన్నా అయింది. కొంచెం స్లోగా చేసే వాళ్ళకైతే అస్సలు అవ్వదండి. ఈ పరుగులు చేయడం అంతా మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం కానీ అసలు అవి తరగవండి, ఎంత చేసినా ఇంకా ఊరుతూనే ఉంటాయి. ఇక వాటిని చేయడానికి ఎంత ఇబ్బందో కడగడానికి కూడా అంతే ఇబ్బంది అండి. ఇబ్బంది అంటే ఏముంది, ఎక్కువ సార్లు కడగాలి, ఎక్కువ నీళ్లు పోయాలన్నమాట. అలా పోసుకుంటూ కడిగితే వీటిలో ఉన్న పులుసు ఉంటుంది చూడండి, అదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మరలా కొత్త నీరు పోసుకోవడం, మరలా తోముకోవడం. ఫస్ట్ అయితే ఇలా కింద వేసేసి ఆ రాయికి పెట్టి మొత్తం రుద్దేశాను. ఎంత రుద్దినా కానండి అది వెళ్తూనే ఉంటుంది, వదిన పోస్తూనే ఉంటుంది అనమాట. ఈ చిన్న చేపలు చాలా టేస్ట్, చాలా ఆరోగ్యం అనుకుంటామండి, కానీ బాగు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అందుకనే కొంతమంది వీటిని ఇష్టపడరు. కానీ ఓపికగా చేసుకుంటే పెద్ద చేపల కంటే కూడా ఈ చేపల్లో కొంచెం ప్రోటీన్స్, విటమిన్స్ ఇంకా ఏవేవో ఉంటాయి కదండి, అవన్నీ పుష్కలంగా ఉంటాయంట. ఇవి కొన్ని మనకి వచ్చినప్పుడు అవి త్వరగా తగ్గిపోతాక అవకాశం ఉంటుందంటండి. రోగనిరోధక శక్తి కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది.
జలుబు చేసినప్పుడైతే అది ఎలాంటి జలుబైనా సరే ఇది వేడి వేడిగా పులుసు కొంచెం అన్నంలో వేసుకొని తింటే తగ్గిపోతుందనేవారండి పెద్దవాళ్ళు. మా పల్లెటూరోళ్ళమైతే మందులు, మాకులు కాకుండా ఏదైనా మనకి ఒంట్లో బాగోనప్పుడు అది తగిన కూర ద్వారా, వంటకం ద్వారానే తగ్గించుకునేవారంటండి. ఇంకా చాలా సేపయితే తోమిన తర్వాత అలా మళ్ళా గిన్నెలో వేసుకుని, ఆ గిన్నెలో నీళ్లు పోసుకుని దాంట్లోంచి బెజ్జాల గిన్నె ఉంటుంది చూడండి, దాంట్లోకి తిరగదీసుకొని దాంట్లోంచి దీంట్లోకి, దీంట్లోంచి దాంట్లోకి ఇలా చాలా సార్లు కడిగిన తర్వాత ఫైనల్‌గా అయితే తెల్లగా అయితే వచ్చాయండి. అప్పటి వరకు చాలా నల్ల నీళ్ళైతే వచ్చినియి. ఇక లాస్ట్‌లో ఇక తెల్ల నీళ్ళు ఎప్పుడొస్తాయో అప్పటి వరకు కడుగుతూనే ఉంటాను. ఇలా నీచు అంటే చేపలు ఇంకా రొయ్యలు మనం బాగు చేసుకొని కడుక్కునేటప్పుడు ఆ నీచు వాసన అనేది పోదు కదండీ! అలాంటప్పుడు లాస్ట్‌లో ఇంకో 2, 3 సార్లు కడుగుతాను చూడండి. అలాంటప్పుడు దాంట్లో కొద్దిగా నిమ్మరసం లేదంటే పెరుగేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా ఉప్పు, కల్లుప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా గిర్ర తిప్పేసి అలా 2, 3 సార్లు ఆ నీళ్ళన్నీ వంచేసామనుకోండి, నీసు వాసన కాస్త తగ్గుద్ది. దాని లక్షణమే నీచు వాసన అనుకోండి. ఇంకా కొంచెం బ్యాడ్‌లాగా రాకుండా కొంచెం మంచిగా వస్తుందనమాట. అందుకని నిమ్మకాయ యాడ్ చేసుకొని కడిగితే బావుంటుంది. స్మెల్ బావుంటుంది. అవి కూడా పసుపేసి కడుగుతాం కదండీ! ఇంకా బావుంటాయి చూడడానికి. అలా అన్ని సార్లు కడిగిన తర్వాత లాస్ట్‌లో పసుపు, ఉప్పు, నిమ్మరసం కూడా వేసేసుకొని ఇలా తెల్లగా వచ్చే వరకు వదిలించేసానండి నీచంతా కూడా. వీటిని వండడానికి ఎలా ఉన్నా గానీ కడగడానికి, శుభ్రం చేయడానికి చాలా ఓపిక కావాలండి. నడుము లాగేస్తూ ఉంటుంది. అయినా ఇష్టంగా తినే మనవారి కోసం మరి వండాలి తప్పదు. ఇంకా నేను ఈ కూర ఎలా వండుతానంటే చేపలైతే పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక తర్వాత ఉల్లిపాయలు ఎన్ని కావాలో అన్ని అయితే తీసుకుని అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా పేస్ట్‌లా చేసుకున్నాను. మరీ ఎక్కువ రుబ్బేసినట్టు కాకుండా కొంచెం బరకగా ఉంచుకుంటే సరిపోద్దండి. నాకు కొంచెం ఎక్కువగానే తిప్పేసాను. ఇక పచ్చిమిరపకాయలు మాత్రం చిన్న చిన్న చీరికల్లాగానే చీరుకున్నాను. ఇదంతా మనం ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకొని అది కాగిన తర్వాత ఈ ఉల్లిపాయ తొక్కంతా కూడా అందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసేసి వేయించేసుకోవచ్చు. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అంతకు మించి అల్లం వెల్లుల్లి పేస్టులు, మసాలాలు అలాంటివి ఏమీ ఫస్ట్ అయితే నేను వేయనండి. ఇక లాస్ట్‌లోనే వేస్తాను అవైతే. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా దోరగా వేయించేసుకోవాలండి. మనం ఆయిల్ అయితే చాలా పోసినట్టు ఉంటాము. కానీ ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏసేసరికి ఆ ఆయిల్ అంతా ఏమైపోతుందో మాయమైపోతుందండి. కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుందంటే కూర మొత్తం దగ్గర పడిపోయి దించేస్తాను చూడండి, అప్పుడు పైకి తేరుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఇంకా నూనె పడుతుందేమో అనుకుంటాం. అవసరం లేదండి. నూనె అవసరం ఉండదు. దానికి అది సరిపోతుంది. ముందే మనకు తెలుసు కదా ఎంత కావాలో. ఇక అదంతా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, అలాగే మన కంటికి ఇంపుగా కనిపించే అంత కారం నేనైతే నాన్ వెజ్‌లో కారం ఎక్కువగానే వేస్తానండి. అలా ఎర్రగా ఉంటేనే చూడడానికి బాగుంటుంది. తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా వండుకునే కూరలు కాబట్టి కారం కాస్త నేను ఎక్కువే వేసేసుకుంటాను. పద్దాక పిత్తపరుగులైతే వండం కదండీ! చేపల కూర కూడా నేను ఎప్పుడో గానీ వండను. ఇక అందుకని వండినప్పుడు దొరికిందే సొందనమాట. దోచేరా అన్నట్టు ఇక మసాలాలు ఇంకా కారము, ఉప్పు ఇవన్నీ సమపాళ్ళలో వేసుకొని తగినంతగానే వండుతాను గానండి. మరీ ఎక్కువ వేసుకున్నా గానీ ఇంట్లో వాళ్ళు తినాలి కదండీ! ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు, కారం వేసి అలా తిప్పేసుకుని అయితే నీళ్లు తగినన్ని పోసేసుకున్నానండి. ఈ పిత్తపరుగులు కూడా ఆ ఉల్లిపాయ పేస్ట్‌లోనే వేసి వేయించేసేదాన్ని ఎప్పుడూ కూడా. అంటే వేయించడం అంటే జస్ట్ అలా వేసి ఉప్పు, కారం వేసి ఇలా తిప్పేదాన్ని కూడా కాదు. నీళ్ళైతే వెంటనే పోసేసుకునేదాన్ని. కానండి అవి ఒకదానికొకటి అంటుకున్నట్టు, విడిపోయినట్టు, ముళ్ళు బయటకొచ్చేసినట్టు గట్టా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. కూర సాటిస్ఫైగా అనిపించేది కాదు. ఈ చిన్న చిన్న చేపలు అసలే దాక నిండా ఉన్నట్టు ఉంటది కదండీ! అవి విడిపోయి ఒకదానికొకటి బాగోకుండా షేప్ లేకుండా చేప పిల్లలాగా కనిపించకుండా ఉంటే చూడడానికి బాగోదు. పెట్టేవాళ్ళకి మనసైతే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఎందుకిలా అవుతుందా అనేసి. ఇంక మా మరదలైతే ఇలా చేస్తే అవి విడకుండా ఉంటాయేమో ఒకసారి ట్రై చేయమని చెప్పిందండి. ఇక మరి చెప్పినప్పుడు మంచి మాట అయినప్పుడు అది మనకు నచ్చినప్పుడు చేసే తీరాలి కదండీ! ఇక ఇలా చేస్తే ఎలా ఉంటదా అని నేను ఈరోజైతే ఇలా వండుతున్నాననమాట. ఎప్పుడూ వండలేదు ఇలాగా. ఎప్పుడు వండినా గానీ ఉల్లిపాయల పేస్ట్ వేగిన తర్వాత ఈ చేపలు కూడా అందులో వేసేసి ఉప్పు, కారం వేసి నీళ్లు పోసేసేదాన్ని. అవేమో అంటుకుపోయేవి. బాగుండేది కాదు. కానీ ఈసారి
నీళ్లు పోసిన తర్వాత వేసుకున్నాను కదండి, ఒకదానికొకటి అస్సలు అంటుకోలేదు. చాలా బాగా వచ్చిందండి కూర అయితే. ఇక అది ఉడికిన తర్వాత సగానికి సగం ఉడికిపోయిన తర్వాత చింతపండు రసం వేసుకున్నాను. అది కూడా మరిగిన తర్వాత మసాలా మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు అయితే నాకు కావాల్సినన్ని తీసుకొని ఇదిగోండి ఇందులో దంచుకున్నాను. చింతపండుకి తగిన ఫ్లేవర్ ఏంటంటే జీలకర్ర, వెల్లుల్లిపాయ అండి. ఈ మసాలాల్లో కలిపేసి వేసేసుకోవచ్చు అవి, కానీ దాని టేస్ట్ అనేది, స్మెల్ అనేది మిస్ అవుతాం మనము. అందుకే ఇలా చేపల కూరలో విడిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు అనేది విడివిడిగా పట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. మసాలా లేకపోయినా పర్వాలేదండి, కానీ మా వాళ్ళు మసాలా కూడా ఉండాలంటారు. అందుకని రెండు ఇలా విడివిడిగా వేసాను ఒకే దాంట్లో. అలా ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసానండి. ఇంకా చూడడానికే కాదండి, తినడానికి ఆ స్మెల్కి అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు చేసేదానికన్నా కూడా చాలా బాగా కుదిరింది కూర అయితే. నాకు తెలిసి ఒక టిప్ అయితే చెప్తానండి. ఇలాంటి చిన్న చిన్న చేపల్లోకైనా, పచ్చి చేపల్లోకైనా చాలామంది మసాలాలు వేస్తారు కానండి, మసాలాలు వేయకుండా ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయతోటి చేపల కూర అనేది వండినప్పుడు ఆ చింతపండు రసం అనేది వేస్తాం కదా, దానికి సెట్ అవుతుందండి బాగా. ఆ పులుపుకి జీలకర్ర బాగుంటుంది, ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి నేనైతే అలా మసాలా కూడా వేయాల్సి వచ్చింది. అది ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇక వంట అయ్యేసరికి నేనైతే ఇలా అయ్యాననమాట. ఇక నేనే ఎలాగైనా పర్వాలేదు కానండి, వంట మాత్రం సూపర్గా కుదిరింది కాబట్టి ఫుల్ హ్యాపీ అండి. కూర అయినా మనం చేసేది ఏదైనా కానండి మంచిగా వచ్చిందనుకోండి, పడ్డ కష్టం అంతా మనకి సంతోషంగా మారిపోతుంది కదా. ఈ కూర కంప్లీట్ అయ్యేసరికి నాకు అలాగయిందనమాట. పిత్తపరికర పులుసు అంటేనే ఎప్పుడో వండుకుంటాం, పద్దాగా వండం కదండి. వండినప్పుడైనా కాస్త టేస్టీగాను, తినడానికి మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది కదండి. నేను కూర వండిన తర్వాత మా వారిని వేడివేడిగా ఉన్నప్పుడు పౌంట్రీ దగ్గర నుంచి ఫోన్ చేసి పిలుస్తాను రమ్మని. నేను ఫోన్ చేయకుండానే ఆయనే వచ్చి కూర్చున్నారండి. ఆయనకు వడ్డించిన తర్వాత ఇక నేను కూడా తింటాను, అందరము తింటాంలేండి. ఇంతకీ నా కూర ఎలా ఉందో, నేను వండే విధానం ఎలాగుందో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.